విద్యను అందించడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం. వెరీ గుడ్. శ్రీరామ్ గారు, ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఓటు నెగిటివ్ ఓటు అని మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం ఎన్నికలు అయ్యాక రిజల్ట్స్. అలాగే పాజిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ మైండ్ సెట్ ఓరియంటేషన్తో పాలిటిక్స్, దాని డిఫరెన్స్ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది, జగన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూస్తున్నాం కూడా. సో ఇప్పుడేంటి, ఈ ఏడాది అయిపోయిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు కూటమి ప్రభుత్వం పరిపాలన సుపరిపాలన అంటున్నారు, సుపరిపాలనకి సంబంధించి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవి వచ్చే హర్డిల్స్ ఎలాగో ఉంటాయి. సో దాన్ని ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వానికి మీరేం చెప్తారు? నేనేమంటున్నా అంటే, మీరు ప్రభుత్వ పరంగా మీరు ఎంత బాగా చేస్తున్నారో రాజకీయ పరంగా కూడా అంత బాగా చేయాలి అన్ని పార్టీలు కూడా. లేకపోతే దెబ్బతింటారు. మీరు రాజకీయంగా దెబ్బతింటే మీ ప్రభుత్వం ఉండదు. నేను నా బాధ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పుడు రఫీ గారు కరెక్ట్గా చెప్పారు, నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ చేసుకుంటామండి మేము అన్నారు. వెరీ గుడ్, సూపర్. అదే కదా కావాల్సింది. ఇప్పుడు నన్ను భజన చేయమని పిలవలేదు మీరు, నన్ను విశ్లేషకుడిగా పిలిచారు, నేను పార్టీ వాడిని కాదు. సో రఫీ సూచన చేయడం నా బాధ్యత. సో నువ్వు సూచన చేశారు, తీసుకుంటారా? మీరు బాగా పనిచేస్తారు, బాగా పనిచేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు. మన మహేష్ చెప్పాడు, శ్రీరామ్ గారికి తెలిసిన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి తెలీదా, లోకేష్ గారికి తెలీదా? వెరీ గుడ్, తెలిస్తే చాలా సంతోషం. గతంలో ఇదే మహేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఆయన అధికారంలోకి వచ్చాడు, ఆ మాత్రం తెలీదా? మీరు గతంలో అప్పుడు వైసీపీ ఎలా వ్యవహరించిందో ఇప్పుడు మీరు అలా వ్యవహరిస్తానంటే మీ ఇష్టం. అది మాకేం అభ్యంతరం లేదు, మాకు ప్రజలకు మాకేం అభ్యంతరం ఉంటుంది. ఫైనల్ డెసిషన్ మేము తీసుకుంటాం. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, మహేష్ చెప్పిన దాంట్లోనే కాంట్రడిక్షన్ ఏంటంటే, మేము బెనిఫిషియర్ అండి మాకు తెలుసు అంటే. ఎస్ కరెక్ట్, బెనిఫిషియర్స్ తెలుసు. లాస్ట్ టైం కూడా బెనిఫిషియర్స్ ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బటన్ బెనిఫిషియర్స్ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏం ఆలోచించి మీకు ఇచ్చారు అధికారాన్ని? దీని మీద మీరు విశ్లేషణ చేసుకోండి. ఇందాక నేను చెప్పాను 1,56,000 ఒక కుటుంబానికి వచ్చి అద్భుతంగా ఉపయోగపడినాయి, ఒక ఉమ్మడి కుటుంబానికి, ముస్లిం కుటుంబానికి అని చెప్పాను కదా. వాళ్ళు ఎంత సంతోషించారో. 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏం ఆలోచిస్తారంటే, అరే నాకు యాక్చువల్ గా రావాల్సింది 1,80,000 కదా, 1,56,000 వచ్చినాయి, 24,000 నాకు తగ్గినాయి. ఈ 24,000 ఉంటే కనుక నేను ఇంకో 2-3 పనులు చేసుకునేవాడిని, లేదా నా పిల్లడికి ఇంకో 2-3 బట్టలు ఎక్స్ట్రా కుట్టించేవాడిని అని ఆలోచిస్తాడు. ఇది కూడా బెనిఫిషియర్ ఆలోచనే. అందువల్ల ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి ఆలోచన రాకపోయినా నిత్యం తీసుకురావడానికి ఉన్నాయి కదా, కాదు పత్రికలు టీవీలు ఉన్నాయి, ఇంకో 4 యాడ్ చేస్తే దానికి అగ్నికాజ్యం పోసి. విష ప్రచారం అనేది చాలా ఎక్కువ జరుగుతోంది. విష ప్రచారం జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడతారా? మీకు మంచిది. లేదా మళ్ళీ ఇంకొక మా బాధ ఏంటంటే, మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి, మళ్ళీ రాష్ట్రం పరిస్థితి ఏంటనేదే మా బాధ తప్ప మీ గురించి కాదు, ఇంకొకరి గురించి, ప్రజల గురించి. మా బాధ అంతా ప్రజల గురించి. సో అందువల్ల ఇందాకే చెప్పినట్టు, గతంలో వాళ్ళు ఏ తప్పులు అయితే చేశారో ఆ తప్పుల్ని మేము, గత ప్రభుత్వం చేసింది మేము కంటిన్యూ చేస్తున్నాం అంటే, గత ప్రభుత్వం చేసిన తప్పుని మీరు కంటిన్యూ చేస్తున్నామని ఒప్పుకున్నారు. ఇంకోటి ఏంటంటే, మిమ్మల్ని తీసుకొచ్చిన దానికోసం కాదు, రెక్టిఫై చేయడానికి మమ్మల్ని తీసుకొచ్చారు. మీ మీద ఆ ఉమ్మీద్ అంటే మీ మీద ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి నేనేమంటా అంటే, అవకాశం ఇవ్వకండి, మీరు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకండి. మాకు అంతా తెలుసు అనుకుంటే సరే మీ ఇష్టం, కానీ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మీరు బాగా పనిచేస్తున్నారు. బాగా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక పెద్ద పడవ ఉంటుందండి, సముద్రంలో వెళ్తోంది, బ్రహ్మాండంగా వెళ్తోంది, తెరసా బాగుంది, అన్ని బాగున్నాయి, ఇంజన్ బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ చిన్న హోల్ ఉందనుకోండి, ఏమవుతుంది? అంతే, సముద్రం నీళ్ళన్నీ పడవలోకి వచ్చి పడవ ఉనిగిపోద్ది. మొన్న అంత పెద్ద ఏరోప్లేన్ ఎందుకు పడిపోయింది? చిన్న పొరపాటు జరిగింది. ఎంతమంది పోయారు? ఆ చిన్న పొరపాటు మీరు చేసి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫ్లైట్ లో ఉన్న ప్రజలు, మీరు చేసే చిన్న పొరపాటు వల్ల మొత్తం ప్రజలందరూ పోతారు. సో ఇక్కడ ఫ్లైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో అది ఎప్పుడూ ఎగురుతూనే ఉండాలి, ఎప్పుడు అభివృద్ధి దిశగానే ఉండాలి. అంటే మీరు అన్నట్టు